ఆత్మాభిమాని అభ్యాసం మొదటిది. ఎలాగైతే బయటికి మనం వెళ్తామో మనకి అనేక రకాల కార్లు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే కారు యొక్క బాహ్య సౌందర్యం, లోపల ఉన్న సౌకర్యాలు ఆకర్షితం చేస్తాయి. మరికొందరికి ఆ కారు యొక్క తయారీ ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్క క్షణం కోసం ఆలోచిద్దాం. ఏమవుతుందంటే, నేను ఏదైతే కారుని చూస్తున్నానో అది ఒకవేళ నాకు పరిచితమైనటువంటి వ్యక్తిదైతే ఆ వ్యక్తి ప్రత్యక్ష రూపంలో కనిపించకపోయినా కానీ నా మనసు వెంటనే ఆ కారులో కూర్చున్న ఆ వ్యక్తి వైపే తీక్షణంగా వెళ్ళిపోతుంది. ఎవరైతే గాడి నడిపిస్తున్నారో కారుకి మహత్యం ఇవ్వకుండా నా అన్ని భావనలు, ఆలోచనలు కారులో కూర్చున్న ఆ వ్యక్తి పట్ల ఉంటాయి. నా మొదటి పాఠం, శరీరము ఒక కారు మాదిరిగానే ఉంటుంది మరియు ఆత్మ దీన్ని నడిపించేది. ఎంత అద్భుతంగా పోలి ఉంది. ప్రతి ఒక్క కారు యొక్క దృశ్యం నాకు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని స్మృతి ఇప్పిస్తుంది. ఈ పోలిక అయినటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉండండి. మనస్సులో తీసుకురండి, దాన్ని అనుభూతి చేయండి. ఈ వ్యక్తి యొక్క దృశ్యము నాలో ఆ శరీరాన్ని నడిపిస్తున్న అధికారి ఆత్మ జాగృతి తీసుకొస్తుంది. ఎప్పుడు శరీరం కనిపించినా వారి యొక్క మాలిక, అధికారి ఆత్మతో జోడించే ఇదొక అవకాశం. ఏ వ్యక్తి యొక్క దృశ్యం నా నుంచి ఆ శరీరం యొక్క అధికారి ఆత్మ యొక్క జాగృతిని తీసుకొస్తుంది. అప్పుడు ఆత్మ వైపు చూడడం ప్రారంభిస్తాను. ఆత్మని చూస్తూ ఉంటాను. ఆ ఆత్మ నా సోదరుడు. ఇలా ఆత్మాభిమానిగా అయిపోగలను. ఓం శాంతి.